హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీ దగ్గరికి రావడానికి లేట్గా అవుతుందని నాకు తెలుసు. ఇంత లేట్ అని అనుకోలేదు. ఇంకా వీడియో విషయానికి వస్తే, ఇది రంజాన్కి మా డాడీ మా కోసం చేసిన స్పెషల్ దమ్ బిర్యానీ అనమాట. ఇది చాలా బాగుంది అసలు. టేస్ట్ అయితే ఇంకా చూస్తున్నారు కదా, ప్రాసెస్ ఏం చూపించలేదు. జస్ట్ మా డాడీ కుకింగ్ ఇలా పండగ రోజు చేస్తున్నారు అని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఒక బెస్ట్ మెమరీఫుల్గా అయితే నాకు ఉంటుందన్నమాట. సో అందుకే మీకు చూపిస్తున్నాను. ఇంకా విషయానికి వస్తే, ఇంకా మా డాడీనే మొత్తం చేస్తున్నారు. ఇక్కడ గ్రేవీ అనమాట, మటన్కి అంటే బిర్యానీకి గ్రేవీ అయితే చేస్తారు కదా, సో గ్రేవీ. ఇంకా సైడ్కి వచ్చేసి రైస్ పెట్టారు. ఇంకా నేను ఊక ఉండకూడదు కదా, అందుకే నాకు ఈ చపాతీ పిండి అయితే అప్పగించారు. అంటే సైడ్లకు పెట్టి దమ్ అయితే చేస్తారు కదా, సో అందుకనేసి నేను కూడా అలానే చేసుకున్నాను అనమాట. ఇంకా దమ్ బిర్యానీ కంటే చపాతీ కన్సిస్టెంట్ ఇలా మెత్తగానే ఉండాలా. అంటే అది కొంచెం గమ్ములాగా ఉంటేనే మనకి అతుక్కుంటుంది కదా, సో అందుకే ఇలా మెత్తగా అయితే చేసేసాను. ఇంకా బియ్యం కూడా అయ్యిందనమాట. అంటే 75% అయితే ఉడికించుకోవాలి. సో దాని తర్వాత కలర్స్ అయితే వేస్తున్నారు. ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఇంట్లో, సో అది. ఇంకా ఘీ అంటే నెయ్యి, అది కూడా వేసేసి ఇంకా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కూడా వేసేసారు. నాకైతే ఇది చాలా బ్యూటిఫుల్ మెమరీఫుల్ అనమాట. చాలా బాగా మా డాడీ కుకింగ్ చేస్తుంటే చూస్తున్నాను నేను అలా. ఇంతకుముందు కూడా చేశారు, కానీ ఈసారి డాడీ ఒక్కరే చేశారు. అప్పుడు అమ్మ కూడా హెల్ప్ అవ్వేది. ఈసారి జస్ట్ అమ్మ పాయసం అవి చేసింది, డాడీ అయితే ఇవి చేసేసారనమాట మాకి. ఇదిగోండి సైడ్లకి అది బేషన్ ఉంటుంది కదా, సరే బోగన ఉంటుంది కదా, సో దానికి సైడ్లకి ఇలా పిండి అయితే పెట్టారు, నేను కలిపినది. సో అలా అతికించేసి దానిపైన మూత అయితే మూసేసారు. మళ్ళీ అది కూడా అతికించేస్తారు. గట్టిగా ప్రెస్ చేసి ఇంకా సైడ్లోకి వచ్చినట్టు ఎక్స్ట్రా కూడా తీసేస్తారు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను ఇంత కష్టపడుతున్నాను కదా ఫ్రెండ్స్. బాయ్.